ప్రముఖ సినీ గాయని పి సుశీల నిన్న అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. నిన్న ఆమెకు కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు వెంటనే చికిత్స అందించారు. అది మామూలు కడుపు నొప్పేనని భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. సుశీల ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కోల్కతాలో డాక్టర్ పై అత్యాచారం, హత్య తర్వాత రాత్రి షిఫ్ట్లో పనిచేసే మహిళల భద్రత కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రత్తి రేజ్ శాక్తి పేరుతో ఒక ఫ్లాగ్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నిర్దేశిత రెస్ట్ రూమ్లు, సీసీటీవీ పర్యవేక్షణ, జంటగా పనిచేయటం మొదలైనవి ఇందులో భాగంగా ఉన్నాయి. ఒక ప్రత్యేక ఫోన్ యాప్ ని అభివృద్ధి చేసి మహిళల ఫోన్లలో తప్పనిసరిగా డౌన్లోడ్ చేస్తారు. ఈ యాప్ పోలీసులకు లింక్ చేయబడుతుంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సహకారంతో 2030లో జరిగే యూత్ ఒలింపిక్స్ కు క్రికెట్ ను తీసుకెళ్లేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సుముఖత వ్యక్తం చేసింది. ఒలింపిక్ గేమ్స్ 2036తో పాటు యూత్ ఒలింపిక్ గేమ్స్ 2030 కోసం వేలం వేయాలని గత ఏడాది భారత ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై తాజాగా ఐసీసీ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఏపీలో 7 ఎయిర్పోర్టులుండగా కొత్తగా మరో 7ని నిర్మించేందుకున్న అవకాశాలను పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల్లో టెర్మినల్ కెపాసిటీలు పెంచుతున్నామన్నారు. శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జున సాగర్, తుని, అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలులో ఎయిర్పోర్టుల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కనెక్టివిటీ రూట్ మ్యాప్ ను అధికారులు సీఎం కు వివరించారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్ మ్యాప్ తయారు చేయాలని సీఎం సూచించారు. ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్స్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గం ప్రణాళికలు చేయాలన్నారు. కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లో జరిగిన అత్యాచారం, హత్య ఘటనను రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఉపయోగించుకుంటోందని సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. సీఎం మమతా బెనర్జీ ప్రతిస్పందనకు ఆయన మద్దతు ఇచ్చారు. సీబీఐ విచారణ కోరాలన్న ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 24 గంటల సమయం ప్రకటించింది. టీటీడీ పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగా. ఈ ఘటనలో పలు ఫైళ్లు దగ్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. అసిస్టెంట్ ఇంజనీర్ భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనిపై అంబటి రాంబాబు స్పందించారు. చిత్తు పేపర్లు తగలబడితే అది కూడా పెద్ద న్యూస్ గా ఈటీవీ, ఏబిఎన్ ఛానళ్లలో ప్రచారం జరుగుతోందన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆ వార్తలు చూసి తనకు నవ్వొచ్చిందని, అవి చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. ధవళేశ్వరం ఆఫీస్ లో ఫైళ్లు తగలబడ్డాయన్న వార్తలు అవాస్తవమని, పనికిరాని చెత్త పేపర్లను అక్కడ తగలబెట్టారని చెప్పారు. ఆ చెత్త తగలబడితే దాన్ని వైసీపీ మీద నెట్టాలనుకోవడం దారుణమని అన్నారు అంబటి రాంబాబు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇవాళ 42 మంది డాక్టర్లను బదిలీ చేయడం విమర్శలకు దారితీసింది. జూనియర్ డాక్టర్ పై అత్యాచారం ఘటనకు వ్యతిరేకిస్తూ నిరసనల్లో పాల్గొన్నందుకే ఆ డాక్టర్లను బదిలీ చేశారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బెంగాల్ ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. బెంగాల్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తూ ఉండడంతో ఆ డాక్టర్ల బదిలీ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై నిర్భయ తల్లి తీవ్రంగా స్పందించారు. అమ్మాయి కుటుంబానికి న్యాయం చేసేందుకు సీఎం మమతా బెనర్జీ తన అధికారాన్ని ఉపయోగించవచ్చునని, కానీ ఆమె అలా చేయలేదని విమర్శించారు. తన అధికారంతో అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయకపోగా నిరసనల్లో పాల్గొన్న విడ్డూరమన్నారు. సీఎం గా ఉండి అసలు సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆమె రాష్ట్రానికి అధినేత. హత్యాచార ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకునే స్థాయిలో ఆమె ఉన్నప్పటికీ అలా చేయలేదన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో విఫలమైనందుకు ఆమె తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోల్కతా ఘటనపై గత వారం తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు, మరికొందరు వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు క్రికెటర్ గంగూలీ. ఏదేమైనా జరిగిన ఘటన దారుణమైంది. త్వరలోనే నేరస్తులు ఎవరో తేలిపోతుందని ఆశిస్తున్నామన్నారు. అతడికి విధించే శిక్ష అత్యంత కఠినంగా ఉండాలని, ఎలా అంటే భవిష్యత్తులో ఇంకెవరైనా ఇలాంటి దారుణానికి పాల్పడే సాహసం చేయకూడదని ఇలా ఉండాలన్నారు గంగూలీ.